నమస్కారం గురుగారు. గురుగారు, ఇంతకుముందు గణపతి గురించి చెప్పారు. ఇప్పుడు చండీ మంత్రం అంటే ఏంటి? ఇప్పుడున్న టైంలో చాలా వాడుకలో కూడా ఉంటుంది. అది చండీ మంత్రం అంటే చాలా గొప్పదని, చాలా పవర్ఫుల్ అని కూడా అంటారు. సో దాని గురించి. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం శకల శాంభుతి పూర్ణచంద్రం మంత్రజ్ఞ శేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చే మంత్రములు రెండు, చండీ వినాయకౌ. చండీ మంత్రం ఒకటి, వినాయకుడి మంత్రాలు ఒకటి. చండీ మంత్రాలు అని అంటే ముఖ్యంగా చండీ మంత్రాలలో నవాక్షరీ మంత్రం అని ఒకటి ఉన్నది. అంటే 9 అక్షరాలు ఉండే మంత్రం. ఆ మంత్రము సప్తశతితో అనుసంధానం చేయబడి ఉంటుంది. చండీ సప్తశతి అంటారు, లేక దుర్గా సప్తశతి అని కూడా అంటారు. రెండు ఒకటే. చండీ సప్తశతి అన్నా దుర్గా సప్తశతి అన్నా ఒకటే. సప్తశతి అంటే 700 శ్లోకములు అని అంటారు. 700 మంత్రములుగా విభజించబడి ఉన్నాయి. 549 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. వాటిని 700 మంత్రాలుగా విభజించారు. అందువల్ల వాటికి సప్తశతి అని పేరు వచ్చింది. అన్ని శ్లోక రూపమైన మంత్రాలు అవన్నీ. అంటే ఆ చండీ సప్తశతిలో ఉన్న శ్లోకాలకు మంత్ర ప్రతిపత్తి. అవన్నీ మంత్రములు. అందులో ఒక్కొక్క శ్లోకానికి అంగన్యాస కరన్యాసములు, ఋషిన్యాసములు, ఆ శ్లోకమే పూజ జపముగా చేయటము, ధ్యాన శ్లోకములు, ఇట్లా అన్నిటికీ ఉన్నాయి 700. ఈ రకంగా అంత ప్రభావవంతమైనవి. వాటికి మళ్ళా హోమాలు ఉన్నాయి. చండీ హోమం అంటారు. ఆ చండీ హోమం అప్పుడు ఈ చండీ సప్తశతిలో శ్లోకాలనే చదువుతూ ఆహుతులు వేయటం ఇట్లా ఉంటుంది. ఆ చండీ మంత్రాలు రాజ్యప్రదమైన మంత్రాలు, మోక్షప్రదమైనవి కూడా. రాజ్యం అంటే వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించేదానికి చండీ మంత్రాలు. రాజ్యప్రదము అంటే మనం ఏ రంగములో ఉన్నామో ఆ రంగములో అల్టిమేట్గా మనల్ని తీసుకొని పోయేంత శక్తి కలిగిన మంత్రాలు అవి. అందువల్ల చండీ హోమాలు, చండీ మంత్ర జపాలు ఇట్లాంటివి కలియుగంలో ప్రభావవంతమైనవి చెప్పారు. ఇప్పటి కాలంలో గృహాలలో కూడా చండీ హోమాలు అనేది జరుపుతూ చేయవచ్చు. ఇళ్లల్లో కూడా చండీ హోమాలు చేసుకోవచ్చు. గురువుల దగ్గర వాళ్లకు అర్వణము ఉంటే, వాళ్లకు చేసే అధికారం గనక కలిగినట్లయితే చండీ మంత్రం గురువుల దగ్గర ఉపదేశము పొంది చండీ మంత్ర ఉపాసకులుగా కూడా దాన్ని ఉపాసించుకోవచ్చు. తప్పేమీ లేదు. చమూండాతీతి చండీ. చండీ అని ఎందుకు వచ్చింది అంటే, చండముండులు అనే వాళ్లను సంహరించటం వల్ల చండీ అని ఒక అర్థం ఉన్నది. ఇదిగాక ఇంకొక అర్థంలో చెప్పవాలంటే చమూండాతీతి చండీ. చము అంటే మనలో ఉండే రాక్షస గుణాలను సంహరించేది కాబట్టి, మనలో ఉండే సేనలు, దుష్ట సేనలు అంటే దుష్టభావాలు, దుర్మార్గాలు, వీటిని అన్నిటినీ రాక్షస గుణాలను సంహరించేది కాబట్టి చండీ అని పేరు వచ్చింది. చండీ అంటే కోప స్వభావం కలిగిన దేవత అని. ఈ దుష్టుల యందు, దుష్టభావముల యందు కోప స్వభావం కలిగిన దేవత కాబట్టి చండీ అని పేరు. అందువల్ల చండీ మంత్రాలు చేయవచ్చు. అయితే చండీ నవాక్షరి మంత్రము గురువుల దగ్గర ఉపదేశం పొంది చేయవలసిందే కానీ తనకై తానుగా ఏదో పుస్తకాలలో చూచో ఎవరో చెప్తే వినే చేయటం పనికిరాదు. ఒక చండీ మంత్రము ఒక శక్తివంతమైన శ్లోకం ఒకటి ఉన్నది. దానికి కూడా 9 అక్షరాలు ఉండే మంత్రాన్ని నవారణ మంత్రము అంటారు. చండీ నవారణ మంత్రం. అది సప్తశతికి అనుసంధానము చేయబడ్డది. అనుసంధానము చేయటం అంటే ఏమిటి అంటే, ఆ సప్తశతి చేసేటప్పుడు ముందు వెనుకలలో ఈ చండీ మంత్రాన్ని జపం చేస్తారు. అంటే చండీ మంత్రము యొక్క ఫలము పొందేదానికి ఒక పారాయణం అన్నమాట ఇది. ఈ దేవీ మహత్యము అంటారు దాన్ని. సప్తశతి ఒక పారాయణం. అట్లనే ఇందాక మీరు అడిగారు సంతాన గోపాల మంత్రం. సంతాన గోపాల మంత్రానికి పారాయణము అనుసంధానము చేసినది హరివంశ పురాణం. అట్లనే హనుమద్ మంత్రములకు అనుసంధానము చేసినది మన్యు సూక్తము. ఇట్లా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క టెక్స్ట్ అనుసంధానం చేయబడి ఉంటుంది. అట్లా దీనికి అనుసంధానము చేయబడ్డది చండీ మంత్రానికి సప్తశతి. అయితే సప్తశతిలోకెల్లా ఒక గొప్ప శ్లోకం ఉన్నది. ఆ శ్లోకానికి కూడా నవారణ మంత్రము అని పేరు.
అది శ్లోకమే, అందులో ప్రతి శ్లోకము ఒక మంత్రమే. చండీ మూల మంత్రం ఏదైతే ఉన్నదో దానికి నవారణ మంత్రం అని పేరు. అట్లనే ఈ శ్లోకానికి కూడా నవారణం అని పేరు. నవారణం అని ఎందుకు పేరు వచ్చిందంటే అది గొప్ప ప్రతిభావంతమైన శ్లోకము, గొప్ప శక్తి కలిగిన శ్లోకము. అందువల్ల ఆ శ్లోకములో 9 నకారములు ఉన్నాయి. నవారణం, న అనే వర్ణములు 9 ఉన్నాయి. అందువల్ల నవారణం అని పేరు వచ్చింది. ఆ శ్లోకం ఏంటంటే శూలేన పాహినో దేవి, అమ్మా నమస్కారము, శూలము చేత నన్ను రక్షించు. అమ్మవారు యుద్ధంలోకి వచ్చి శూలము చేత ఎంతోమంది రాక్షసులను సంహరించింది. పాహి ఖడ్గేన చాంబికే, ఓ అంబిక ఖడ్గముతో నన్ను రక్షించు. ఖడ్గముతో అసుర గుణాలను, అసురులను యుద్ధరంగంలో ఆమె సంహరించింది, దానవ సైన్యాన్ని. దానివల్ల కూడా నన్ను ఖడ్గము చేత రక్షించు. ఘంటాస్వనేన నఃపాహి, ఘంటాస్వనం అంటే ఘంటా శబ్దంతో కూడా నన్ను రక్షించు. అమ్మవారి చేతిలో ఒక ఘంట ఉంటుంది. ఆ ఘంట యొక్క శబ్దం విని కొంతమంది రాక్షసులు చనిపోయినారు. ఇప్పుడు ఘంటాస్వనం వల్ల, ఘంటానాదము వల్ల రాక్షసులు పలాయనమైపోతారు కదా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటున్నాం. రాక్షసులు పారిపోతారు ఆ ఘంటాస్వనాన్ని విని. అందువల్ల నీ ఘంట వాయించి నన్ను రక్షించు, రాక్షసులను రానియకుండా అని చెప్పటం. చాపజ్యా నిస్వనేనచ, అమ్మవారు ధనుష్టంకారము చేసింది యుద్ధరంగంలో. ధనస్సును పట్టుకొని, చాపము అంటే ధనస్సు, జ్యా అంటే నారి, వింటి నారికి జ్యా అని పేరు. చాప జ్యా నిస్వనేనచ, ధనుష్టంకారం చేసి ధనుస్సుని ఇట్లా లాగి వదలంగానే శబ్దం వస్తుందిగా, ఆ శబ్దానికి భయపడి చాలామంది చనిపోయినారు రాక్షసులు. కాబట్టి వీటి వల్ల నన్ను రక్షించు తల్లి అని చెప్పే శ్లోకం ఇది. ఈ శ్లోకము అతి మహత్వమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఒక్క శ్లోకాన్ని జపం చేసుకున్నా చాలు, చండీ మంత్రాన్ని జపం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ ఒక్క శ్లోకాన్ని రోజు 108 సార్లు, 21 సార్లు, ఎన్నిసార్లు చేతనైనన్ని సార్లు, శ్లోకము కదా, ఒక నియమబద్ధంగా ఈ ఒక్క శ్లోకాన్ని చేతనైతే చండీ ధ్యాన శ్లోకం చదువుకొని ఈ శ్లోకాన్ని జపం చేసుకున్న రక్షణ భారం అంతా అమ్మవారిది అవుతుంది మన యందు. కాబట్టి ఇది చాలా గొప్ప మంత్రం. ఈ శ్లోకం ఒక్కటి, ఈ శ్లోకం ఒకటి కంఠపాఠము నేర్చుకొని రోజు ఈ శ్లోకాన్ని నేర్చుకునే వాళ్లకు రాక్షస బాధలు అంటే దుర్గుణాల వల్ల బాధలు కానీ, దుష్ట శత్రువుల వల్ల బాధలు కానీ, భూతప్రేత పిశాచ బాధలు కానీ ఉండవు, అన్నీ తొలగిపోతాయి. ఈ ఒక్క శ్లోకాన్ని అయితే సాధించాలి, సాధన చెయ్యాలి, రోజు చేసుకోవాలి. దీన్ని ఒక నియమబద్ధంగా పెట్టుకొని ఇదే ఒక మంత్రం అన్న భావనతో చేయాలి. పారాయణం చేయటం అంటారు. పారాయణం చేయటం అంటే ఏంటి? పరాయణుడై చేయటం పారాయణం. ఇప్పుడు హనుమంతుల వారు ఉన్నారు, ఆయన ప్రభుభక్తి పరాయణుడు. అంటే ప్రభుభక్తి పరాయణుడు అంటే ఆయనకు పరాయణత్వం ప్రభుభక్తి యందు. అట్లనే పారాయణము చేయటము అంటే ఈ నామము నన్ను రక్షిస్తుంది, ఈ లలితా సహస్రనామాలు నన్ను రక్షించేవి, నన్ను కాపాడేవి అని ఆ పరాయణత్వముతో చేయటం, ఆ నామాలయందు అనన్యమైన భక్తిని కలిగి చేయటమే పరాయణత్వం. పరాయణత్వంతో చేసేది కాబట్టి పారాయణం. కాబట్టి ఏదో పారాయణం చేయటం అంటే ఒకసారి చదవటం అని కాదు, దాని యందు అనన్యమైన భక్తి, ఇది నన్ను ఉద్ధరిస్తుంది అన్న భావం, ప్రస్ఫుటమైన భావం ఉండాలి. అట్లా చేయటం పారాయణం. కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని మంత్రం మాదిరిగా జపం చేసుకున్నా కూడా వాళ్ళ సంసారాలలో అన్ని విధాల రక్ష కలిగిస్తుంది, అన్ని విధాల వాళ్ళు పైకి వస్తారు. గురుగారు, ఇప్పుడు ఈ శ్లోకాలు చదివితే చాలు అంటే వాళ్ళకి ఒకటి అన్నీ జరుగుతాయని అంటున్నారు. శ్లోకాలలో ఏమైనా తప్పులు ఉచ్చరిస్తే ఏమన్నా దోషం జరుగుతుందా? తప్పులు లేకుండా చదవటం నేర్చుకోవాలమ్మా. తప్పులు ఉచ్చరించకూడదు. కొన్ని శ్లోకాలలో విపరీత ఫలాన్నిచ్చే ఉంటాయి తప్పు కలిగినట్టు. ఇప్పుడు భార్యాం రక్షతు భైరవి అని ఉన్నది, భార్యాం భక్షతు భైరవి అని చదివితే తప్పే కదా. అట్లనే కొన్ని మంత్రాలలో మృత్యు నమామ్యహం, మృత్యువుకు మృత్యు అయిన నీకు నమస్కారము అని ఉన్నది. మృత్యుం అని కనుక చదివితే మృత్యువా నీకు నమస్కారం అంటే తొందరగా నన్ను అనుగ్రహించు అని అర్థం. కాబట్టి అటువంటి తప్పులు, వాట్లల్లో అటువంటి తప్పులు వచ్చినట్లయితే విపరీత ప్రభావం కలుగుతుంది. కొన్ని మంచి వాట్లల్లో ఎక్కడన్నా ఒక తప్పు పోయినా అంత చెడ్డ ప్రభావం కలగదు. కానీ
అది కూడా లేకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి తప్పులు లేకుండా చదవటం నేర్చుకోవాలి. ఇంత చదివినా కూడా ఎక్కడన్నా ఒక ఉచ్చారణ దోషమో, ఎంత గొప్పవాళ్ళకైనా ఏదో తుసిపోవటము, ఉచ్చారణ దోషము కలుగుతాయి అప్పుడప్పుడు, ఏదో తప్పు రావటము. అటువంటిది ఏదైనా మన కన్ను గప్పి ఒక తప్పు వచ్చినట్లయితే దేవత కాపాడేదానికి ఎప్పుడూ అనుగ్రహంతోనే ఉంటుంది. మనల్ని కష్టపెట్టవాలన్న భావన దేవుడికి ఎప్పుడూ ఉండదు. కాబట్టి అటువంటి పెద్ద ప్రమాదం కాదు. కాబట్టి తప్పులు లేకుండా చదవటం ఉత్తమం. అది అలవాటు చేస్తుంది. విద్య రాని వాళ్ళు కూడా చాలామంది అపారమైన భక్తితో కలిగి ఉంటారు. వాళ్ళకి ఈ శ్లోకాలు చదవడం రాదు. సో వాళ్ళు ఏ రకంగా మనస్సులో అటువంటి భావం ఉంటే చాలు. నన్ను రక్షించు అన్న భావన, ఆ భావనే ప్రగాఢమైనది. దేవత సంస్కృత భాషకు కానీ, ఇంకొక తెలుగు భాషకు కానీ, ఇంకొక ఉర్దూ భాషకు కానీ, ఇంకొక ఇంగ్లీషు భాషకు కానీ దేవుడు కట్టుబడి లేడు. దేవుడు కట్టుబడి ఉన్నది మన భావానికి. భావ తీవ్రత ఉండాలి మనలో. ఏ భాష అయినా కానీ మంత్రానికి దేవత ఈ భాషకు కట్టుబడి లేడు. కాబట్టి భాష ప్రధానం కాదు ఇక్కడ. భాష సెకండరీ, భావము ప్రధానం. ఇది వరకు ఒకసారి చెప్పాను నేను. మంత్రం కాల్ మది ముక్కాల్, తమిళంలో ఒక సామెత ఉన్నది. మంత్రం పనిచేసేది పావు భాగమే, మది ముక్కాల్, 3 భాగాలు పనిచేసేది నీ మనస్సులోని భావం. నీ భావాన్ని పైకి తెచ్చేదానికి, బలపడేదానికి, ప్రస్ఫుటం చేసేదానికి మంత్రం. కాబట్టి మంత్రానికంటే ముఖ్యమైనది భావన. ఈ శక్తి నన్ను రక్షిస్తుంది అన్న భావన, ప్రగాఢమైన భావన నీ యందు ఉన్నప్పుడు ఆ మంత్రం బాగా పనిచేస్తుంది. అది కాబట్టి మంత్రం గొప్పది. నమస్తే గురుగారు.